హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి రస్మలై స్వీట్. ఇది చాలా డెలిషియస్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్వీట్ని. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా నచ్చుతారు ఈ స్వీట్ని. మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చాలా వాల్యుబుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ చాలా టేస్టీ రెసిపీస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక బౌల్ తీసుకోండి. 1/2 లీటర్ మిల్క్ తీసుకొని మనం ఈ బౌల్లో పోసుకుంటాము. మంటనైతే హై ఫ్లేమ్ మీద ఉంచుతాము. ఈ పాలన్నీ కూడా మనం బాగా చిక్కపడాలి. అప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాలి. అంతలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక హోల్ ఎగ్ని తీసుకుంటాను. పచ్చి ఎగ్ని బీట్ చేసుకుంటాను. అంతా కూడా బాగా జ్యూస్ లాగా వచ్చేలాగా అయితే నేను చేసుకుంటాను. మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు నేను ఎలా చేసుకుంటున్నాను అనేది. మొత్తం ఎల్లో ఎగ్ అండ్ వైట్ ఎగ్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే మనం చేసుకుంటాము. ఈ రస్మలై కోసం అయితే నేను ఎవర్డే మిల్క్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. మన ఈ ఎగ్ని బేస్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది కూడా ఉంటుంది, పౌడర్ కన్సిస్టెన్సీ. సో దాన్ని బేస్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి పౌడర్ని అయితే. మీరు వీడియోలో చూడొచ్చు నేను ఎలా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే కలుపుకుంటున్నాను ఈ డోకి. ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మన చపాతీకి పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగైతే దీనికి కూడా మనం మిక్స్ చేసుకోవాలి. సో డో అయితే చూడొచ్చు పిండి ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఉండలు చేసుకుంటాము. ఈ రస్మలైకి కావాల్సిన విధంగా అయితే ఈ ఉండలు చేసుకోవాలి. మనమైతే వీడియోలో చూపిస్తున్నాం ఎలా చేసుకోవాలనేది. మనం పాలు కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, చిక్కబడుతుందా లేదా అనేది. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాలంతా కూడా. ఇప్పుడు నేను 1 కప్తో షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ని ఈ పాలల్లో మిక్స్ చేసుకుంటాను. ఇది మనకి స్వీట్నెస్ రావడానికి అయితే ఉపయోగపడుతుంది. ఈ షుగర్ని అంతా కూడా మనకి బాగా పాలకు మిక్స్ అయ్యేలాగైతే మనం మిక్స్ చేసుకుంటాము. ఈ వీడియోలో అయితే చూడొచ్చు ఎలా మిక్స్ చేసుకుంటున్నాం అనేది. పాలంతా చిక్కబడుతున్నాయి. ఎప్పుడైతే పాలు చిక్కబడతాయో మనం ఉండలుగా చేసి పెట్టుకున్న రస్మలైని ఇందులో అయితే వేసుకుంటాము పాలల్లో. ఇప్పుడు మంటనైతే బాగా సిమ్లో పెట్టుకోవాలి. మంటని 5 మినిట్స్ సిమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనం ఈ రస్మలైని అదర్ సైడ్స్కి తిప్పాలి. రస్మలైని అటు పక్కకి తిప్పిన తర్వాత మనకి ఆ పక్క కూడా మనకి బాగా బాయిల్ అవుతుంది. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలైతే బాగా చిక్కపడుతున్నాయి, మనమైతే చూడొచ్చు ఈ వీడియోలో. రస్మలై మనం 2 పక్కల తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మంటని సిమ్లో పెట్టుకోవాలి. పైన మూత పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవడం వల్ల రస్మలై అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది. కొంచెం పాలన్నీ కూడా చిక్కబడిన తర్వాత మనం ఒకసారి ఆ మూతను తీసి చూసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే పైన చల్లుకుంటాము. ఈ రస్మలై ఐస్ క్రీమ్లో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వెనిలా కానీ బటర్ స్కాచ్ కానీ వీటిలో అయితే ట్రై చేయొచ్చు. అంటే మైల్డ్గా ఉన్న ఐస్ క్రీమ్స్లో అయితే చాలా బాగుంటుంది ఇది.
సో మనకి రసమలై అయితే రెడీ అయిపోయింది. నేను ఈ బౌల్ని అయితే కొద్దిసేపు పక్కన అయితే పెట్టుకుంటాను. ఈ రసమలై అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ రసమలైని అంతా కూడా. ఇప్పుడు ఇది ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇది ఎప్పుడైతే మనకి కూల్ అవుతుందో మనకి టేస్ట్ బాగుంటుంది. అప్పటిదాకా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో మనకి రసమలై అయితే రెడీ అయిపోయింది. మీరైతే చూడొచ్చు ఎలా వచ్చిందనేది. చాలా టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంది. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ అనేవి ఉన్నాయి. లైక్ ఫిష్ కర్రీ చేస్తున్నాను, అలాగే చిన్న చేపల పులుసు చేస్తున్నాను, లడ్డు చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అవి కూడా మీరైతే చూడండి. వీడియోస్ మీకు నచ్చుతాయి ఖచ్చితంగా. మన ఛానల్కి ఇంకా మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందైతే ఉంటాను. సో అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.